హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే బుడమ దోసకాయలు పల్లెటూర్లలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. బుడమ దోసకాయలు పచ్చడి పెడుతున్నాను అనమాట. మనకైతే ఆర్డర్స్ ఏం లేవు, ఇంట్లోకే చేస్తున్నాను అనమాట. అలాగే ఉసిరికాయల పచ్చడి కూడా ఎట్లా పెట్టాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తా. వీడియో చివరి వరకు చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఈ కాయలను అయితే మంచిగా కడిగి తూడ్చి చాలాసేపు ఆరబెట్టిన నేను. ఇంకా ఇప్పుడైతే మంచిగా కట్ చేస్తాను అనమాట. చాలామంది కామెంట్ పెట్టిర్రు, కత్తిపీట మంచిదిగా కొనుక్కోవచ్చా అక్క అని చెప్పి. ఈ ముక్కలు అయితే ఇట్లా పెద్దగానే ఉండాలి, పచ్చడి కదా. మా చిన్నోడు స్నానం చేసిండు కానీ డ్రెస్ వేసుకోవాలి, షర్ట్ వేసుకోలేదనమాట, అందుకే రావద్దని చెప్తున్నా. ఇట్లా ఒక్క కాయల 6 ముక్కలు చేస్తున్నా నేనైతే. ఇంకా మీరు తినలేము, పెద్ద పెద్ద అంటే చిన్న ముక్కలు అయితే బాగుంటుంది అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మా వాళ్ళు అయితే పెద్ద పెద్దగా తింటారు కాబట్టి నేను పెద్దగా కట్ చేస్తున్నా. ఇంటి దగ్గర అయితే ఎవ్వరు లేరు, నేను మా చిన్నోడు మాత్రమే. అమ్మనేమో మార్కెట్కి వెళ్ళింది. మార్కెట్కి ఎందుకు వెళ్ళిందంటే నిమ్మకాయలు వెళ్ళాయి అనమాట మన తోటలో, తీసుకొని పోయిందనమాట అమ్మక రావడానికి. మేము తెంపక రావడం, అమ్మ అమ్మక రావడం మా చిన్నప్పటి నుంచి ఇంతే అనమాట. ఇంకా కత్తిపీట కొనడానికైతే మాకు అస్సలు గుర్తుండదు. పోతాం, ఉల్లెక్కుపోతాం, అటు ఇటు పోతాం, కానీ అస్సలు గుర్తుంటలేదు. ఇంకా ఈ దోసకాయల్ని చాలా వరకు తినొక్కురా డాడీ. ఎట్లా అక్క పచ్చిదేనా, మధ్యలో గిట్లా టచ్ చేయి. వీడియో తీసే వాళ్ళు అయితే లేరు అనమాట. మా చిన్న టచ్ చేయమని చెప్తున్నా, ఏం చెప్తాడో ఏమో. అదేమవుతుందంటే వీడియో తీసేటప్పుడు అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతుంది, అది వస్తుందా వస్తలేదని నా డౌట్. ఫ్రై చేస్తారా అక్క మీరు ఈ బుడమ దోసకాయలని, పచ్చి అట్లనే పెడతారా అని చెప్పి అడిగిర్రు నన్ను చాలామంది. వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఇంకా ఇవైతే పచ్చియే పెడతారు, నేనైతే ఫ్రై చేయను. నేనే కాదు, ఎవ్వరు ఫ్రై చేయరు. ఒకవేళ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే ఈ పచ్చడి ఇట్లనే పెడతారు, సేమ్ మామిడికాయ పచ్చడి అట్లనే ఉంటుంది అన్నమాట. ఇదైతే మంచిగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 2-3 గంటలు పక్కకు పెట్టాలన్నమాట. మొత్తం నీరు వచ్చేస్తుంది, 1 లీటర్ దాకా వస్తుంది అనమాట. ఇలా రసం అంతా తీసేయాలి. ఆ రసంతో పెడితే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఈ పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట. అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఈ 2 పచ్చళ్ళు ఎట్లా పెడతారు అనేది ఈ వీడియో. ఇగో ముక్కలు అయితే మంచిగా కట్ చేసుకున్నా. ఇవైతే కేజీ దోసకాయ ముక్కలు అనమాట. ఉప్పు అయితే వేస్తున్నా, ఉప్పు మంచిగా కలపాలి. పసుపు కూడా వేసి మంచిగా కలపాలన్నమాట. మా సైడ్ అయితే కాకరకాయలు కూడా ఇట్నే ఉప్పు పసుపు వేసి పక్కకు పెడతారు, నీళ్ళు మంచిగా వస్తాయి అనమాట, ఊరుతాయి అనమాట. అప్పుడు ఆ వాటర్ అంతా తీసేసి కూర వేసుకుంటారు. ఇది ఇప్పుడు 1-2 గంటలు ఇట్లనే పెట్టాలి. తర్వాత ఇట్లా నేను చూపిస్తా, ఇట్లా వండుకొని నీళ్ళన్నీ తీసేసి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపిస్తాను అది కూడా. అంతసేపు అయితే మంచిగా పోయిన మంట వేసి అయితే మెంతులు అయితే వేపుతుంది అనమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలన్నమాట. ఇప్పుడు 2 పచ్చళ్ళు పెడుతున్నా, కేజీ పచ్చళ్ళు కాబట్టి 2 సరిపడే పొడైతే చేస్తాను. ఇప్పుడు
మెంతులు అయితే మంచి వేగినాయి అనమాట. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటా. బాబులు అయితే ఏడుస్తుంది, తమ్ముడు మందులు అయితే వెళ్ళిపోయారు అనమాట, అందుకోసమని ఏడుస్తుంది. నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు లేరు, అసలు గోలనే లేదనమాట. మా పిల్లలు వచ్చిర్రంటే కష్టం. ఇక కొంచెం పచ్చడి కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నా. ఇదైతే మన ఇంట్లోకే చేస్తున్నా. గ్యాస్ మీద చేసిన కూర కానీ పచ్చడి కానీ అంత టేస్ట్ ఉండవు. ఇళ్ళనే నేనైతే ఆవాలు వేస్తున్నా. ఆల్రెడీ జీలకర్ర వేయినట్టే, ఆవాలు అయితే కొంచెం లేట్ వేసుకోవాలి, మంచి వేయాలి. ఇప్పుడైతే నేను ఇదే కళాయిలా నూనె అయితే పోస్తున్నా. ఈ నూనె ఇదే వాడతాం మేము ఇంట్లోకి కూడా, పచ్చళ్ళకు కూడా ఇదే నూనె వాడతాం అనమాట. ఈ నూనె ఎందుకంటే నూనె అయితే పోసిన. మీరు ఏం ఆయిల్ వాడతారక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇదే నూనె వాడతాం అనమాట మేము. ఇప్పుడైతే నూనె మంచిగా కాగిందనమాట. నూనె ఎక్కువ ఏం పీల్చదు, తక్కువనే అనమాట. నేనైతే నూనెలో కాయలు వేసేటప్పుడు అయితే జాగ్రత్త వేయాలి. ఇక్కడైతే మా నడిపోడు కట్టెలు పెడుతున్నాడు. కొన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది సగం నెక్స్ట్ వేస్తామండి. మంచిగా కట్టెల పొయ్యి మీద అయితేనే పచ్చళ్ళు కానీ కూరలు కానీ టేస్ట్ వస్తుంది అనమాట. ఇగో అంతసేపు అయితే నేను ఈ జీలకర్ర మెంతులు ఆవాలు పొడి కొట్టుకుంటా. ఇగో ఉసిరికాయలు అయితే మంచి వేపుతున్నా. ఫస్ట్ అయితే కొన్ని వేసిన కదా, అవి అయితే తీసేసుకున్నాను అనమాట. ఇవి ఎట్లా అంటే మంచి ఉడకాలి. ఇట్లా అంటే ఇట్లా దానికి విడిపోవాలన్నమాట. ఇట్లా గింజ బయటికి రావాలన్నమాట. అంతవరదాకా ఫ్రై చేసిన నేను. కొంచెం నల్లగా అయినట్టు అనిపిస్తుంది కానీ ఇది నల్లగా అయితే ఏం కాలేదు, లోపల మంచిగా ఉడికిందనమాట. కొన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు అయితే ఇవి మంచిగా ఫ్రై అయ్యేలోపు ఇంకా జీలకర్ర మెంతుల పొడి అట్లనే ఎల్లిపాయ మంచిగా మెత్తగా నూరి పక్కకు పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అదంతా ప్రాసెస్ నేను చూపిస్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పోపు అయితే పెడుతున్నా. ఈ పోపు అయితే ఇంతకుముందు అయితే మనం ఎంపి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, అదే నూనెలో పోపు అయితే పెడుతున్నాను అనమాట. డాడీ కొంచెం జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు, ఇంకా వేడిగా ఉందన్నమాట నూనె, అందుకే బయట పెట్టిన. 2, 3, 4, 5 మిరపకాయలు అనమాట, ఒట్టి మిరపకాయలు. మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చేస్తారు. ఇస్తుంటారా అది వీడియోలకి? కొంచెం వస్తావా? పోపాకు వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా. మస్తు కరివేపాకు పొడి కావాలన్నా మేమైతే పంపిస్తాం. అది కూడా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అనేది లాంగ్ వీడియోతో కావాలి అక్క అంటే మాత్రం అట్లనే పంపిస్తా. వీడియో చేసి మరి మీకోసం పంపిస్తున్నా అని చెప్పి వీడియో చేసి కూడా పంపిస్తా. ఇక మంచిగా ఫ్రై అయింది. కొంచెం పసుపు వేస్తున్నా, ఎక్కువ వేయద్దు. పచ్చళ్ళల్లో పసుపు ఎక్కువ వాడద్దు, కొంచెం వేస్తున్నా అనమాట. నేనైతే కూరలు ఎక్కువ వేస్తా.
పసుపు కారం మసాలా కొంచెం గట్టిగా వేస్తాను అన్నమాట. పోపు పెట్టడం అయితే అయిపోయింది. ఇగో ఇంతకుముందు అయితే ఇవి కట్ చేసి పెట్టుకున్నా కదా, ఆల్రెడీ 2 గంటలు అవుతుంది. మంచిగా ఉసిరికాయలు అవి ఇవి అన్నీ ఏం చేసిన. ఇంకా ఇప్పుడైతే మంచి ఇట్లా నీరు వచ్చిందనమాట, అంతా విండేయాలి. ఇగో మంచి ఇట్లా విండితే రసం అంతా వచ్చేస్తుంది. గింజలు కూడా పోతాయి సగం దాకా. పోనీ గింజలతో ఏం లేదు, పోతేనే మంచిది. మరి పచ్చడి చేదు ఉంటుందా ఎట్లుంటుంది అక్క అని చెప్పి కూడా చాలామంది కామెంట్ పెట్టారు. ఈ కాయ అయితే కొన్ని చేదు ఉంటాయి, కొన్ని ఏమో తీయగుంటాయి అనమాట. కనబడుతున్నాయి డాడీవి అసలు. ఈ వీడియో అయితే మా కూడా తీస్తుంది. ఎంత వచ్చేస్తుందో చూస్తా. ఎట్లా పిండికున్న కాయలల్లా అసలు ఇట్లా ఎప్పుడు వీడియోస్ తీయం మేము, కొంచెం కొంచెం తీస్తాం. ఎందుకంటే పిల్లల లొల్లి బాగుంటుంది. ఈరోజు మామూలు వచ్చి సైలెంట్గా నా పక్కన కూర్చున్నది, కానీ ఇప్పటిదాకా లొల్లి చేసింది. అసలు మన ఛానల్లో ఆ వీడియో ఉంది అంటే అది గోల గోలు ఉంటుంది అనమాట. మా పిల్లల లొల్లి అట్లుంటుంది. మంచి ఇట్లనే అనమాట ముక్కలు. ఈ ముక్కలు అయితే ఇలా వస్తున్నా. ఇవి మంచి ఉప్పు వేసిన, కారం కూడా వేస్తున్నా. కారం అయితే పచ్చళ్ళ కారమే వాడతాం అన్నమాట. కారం కారంగా ఘాటుగానే ఉంటుంది. ఉప్పు కారం కలిపి పక్కకు పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మసాలాలు అంటే ఇప్పటిదాకా ఏంటి పెట్టుకున్నాం కదా అవి. నేనైతే కొలతలతో వేస్తలేను. ఎందుకు కొలతలతో వేస్తలేనంటే ఇక నాకు చెయ్యి తిరిగింది. ఇక నేను ఎట్లా పెట్టినా టేస్టీగానే ఉంటుంది. మీకు కొలతలతోటి ఖచ్చితంగా కావాలి అక్క అంటే నేను ఇంకొక వీడియో కూడా తీస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవి పార్సెల్ పంపిస్తున్నాం కదా, చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను ప్రిపేర్ చేసినప్పుడు అన్ని కొలతలతో అయితే చెప్తాను మీకు. ఇగో ఉసిరికాయ పచ్చడి అయితే పెడుతున్నా. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నా, ఉప్పు తర్వాత కారం అయితే వేస్తున్నా. కొలతలతోటి మీకు కావాలనుకుంటే నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కొలతలతో చెప్తా. కారం అయితే మంచిగానే వేసుకోవాలి. ఇగో కొంచెం అయితే మసాలాలు నూరు పెట్టుకున్నాయి కదా, జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ కలిపి పెడుతున్నా పొడి. ఇంకా కొంచెం అయితే ఎల్లిపాయ ముద్ద వేస్తున్నా. ఇగో మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకున్నా అనమాట. చేయితోటి కూడా కలపవచ్చు, కానీ చెయ్యి మండుతుందని నేనైతే కలుపుతలేను. ఇగో పోపు కూడా పెట్టుకున్నాం కదా. ఇంతకేం పచ్చడి? ఇది ఉసిరికాయ పచ్చడి. పోపు కూడా పోస్తున్నా. ఆల్రెడీ మనం నూనెలో ఫ్రై చేసినాం కాబట్టి ఆ కాయల నిండా నూనె ఉంటుంది. రేపు అయితే బయటకు వస్తుంది అనమాట నూనె. ఇంకా ఏమన్నా తక్కువైనట్టు అనిపించినా రేపు కలుపుకోవచ్చు. నూనె అయితే అసలు తక్కువ కాదు, ఎక్కువనే అవుతుంది ఈ నూనె. వీడియో ఎట్లా వస్తుందో ఏమో మరి.
ఇదైతే చీకటి అయిపోయింది. నేను ఎట్లా పగలు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పచ్చళ్ళు చేయడం అంటే ఇంత రిస్క్. మంచిగా అయితే కలుపుకున్నా. ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి పెట్టడం అంతా చూపించిన మీకు ఇప్పుడు. కానీ ఇందులో అయితే చింతపండు గుజ్జు పోసుకుంటే కంప్లీట్ అనమాట. నేనైతే పోస్తలేను, మా ఇంట్లోకే కాబట్టి అది వేయకుండా బాగుంటుంది. బయట నిల్వ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే కొంచెం నిమ్మపండ్ల రసమైనా లేకపోతే చింతపండు గుజ్జు అయినా పోస్తారు ఇందులో. నేనైతే పోస్తలేను, మేమైతే ఇట్లనే తింటాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి. మీకు పంపించాలంటే ఒక్క లెక్క చేస్తాం, మా ఇంట్లో వరకు అయితే ఒక లెక్క. ఇలా అన్నీ వేసిన, కాకపోతే ఒకటి ఏంటంటే చింతపండు గుజ్జు వేయాలి. మన ఇంట్లో కొద్ది అంత పుల్ల ఉంటుంది, అట్లా వద్దు, కారం కారంగానే తింటాం మనం. కారం తినాలంటే ఇట్లా చేసుకోవాలి అంతే. ఇప్పుడైతే దోసకాయ పచ్చడికి అయిపోయింది. ఈ పచ్చడి అయితే కంప్లీట్. ఇగో దోసకాయ పచ్చళ్ళ కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం మంచిగానే వేయాలి. మన పచ్చడికి టేస్ట్ అంటేనే ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి మస్తు ఉంటుంది. ఇది కొన్ని అయితే పచ్చి ఎల్లిపాయలు పొట్టు తీసి వేస్తున్నా. సేమ్ మనకి ఎట్లా అంటే మామిడికాయ పచ్చడి టేస్ట్ వస్తుంది అనమాట. ఎల్లిపాయ ముద్ద కూడా ఇళ్ళనే వేస్తున్నా, పచ్చి ఎల్లిపాయనే. చాలామంది అయితే పోపులు వేస్తారు ఎల్లిపాయ ముద్ద, అట్లా వేస్తే ఎక్కువ టేస్ట్ ఉండదు. మనం ఇప్పుడు చికెను, చేపలు, మటన్ పచ్చళ్ళలోనేమో నూనెలా ఫ్రై చేసి వేస్తారు. ఇట్లా కూరగాయ పచ్చడి అంటే ఇట్లా పచ్చళ్ళల్లో ఉత్తి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మీకు ఎంతమంది తెలిసి ఇట్లా తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను ఈ వీడియోలో. నేను ఫుల్ వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది, తీద్దాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచి చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పచ్చళ్ళు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు దోసకాయ పచ్చడి కోసం పోపు ప్రిపేర్ చేస్తా. ఆల్రెడీ కరివేపాకు మంచిగా పోపు అయితే పెట్టుకొచ్చిన అనమాట. పిల్లలు అయితే మా పిల్లలు ఒకటే లొల్లి చేస్తారు. ఏదైనా వీడియో వేద్దామన్నప్పుడల్లా ఇదే లొల్లి ఉంటుంది అనమాట. అందుకే మేము ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే తీయం. ఒకటే పోపు, 2 పచ్చళ్ళకి ఒకటే పోపు. కానీ ఇంకా వాళ్ళకైతే ఉసిరికాయ పచ్చడి అంటే ఉసిరికాయలు ఏంపిన నూనె, ఉసిరికాయలనే పోబెట్టిన అనమాట. మంచిగా పోపు వేసి అయితే కలుపుకోవాలి అంతే. ఈ వీడియోలో మీకైతే దోసకాయ పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేయాలి, అలాగే ఉసిరికాయ పచ్చడి మేము ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది అందరికైతే చెప్పినా. ఒకటి స్కిప్ చేసిన ఏంటంటే నేనైతే ఎక్కువ శాతం చింతపండు గుజ్జే పోస్తాను అనమాట, నిమ్మకాయ కూడా పోయాను. ఇంకా అదైతే వేయలేదు ఈరోజు. మేము కారంగా ఉంటేనే తింటాం కాబట్టి, మా కోసమే కాబట్టి అట్లా చేసిన. పచ్చళ్ళు 2 కంప్లీట్ అయిపోయినాయి. కారం, ఉప్పు అనేది రేపు పొద్దున చూసి ఎట్లుంది అనేది తిని చెప్తా. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పచ్చళ్ళు చేయడం అంత ఈజీ కాదు. నేనే ఈ 2 పచ్చళ్ళు చేయడానికి కనీసం ఒక 3 గంటల టైం పట్టింది. ముక్కలు కట్ చేసుకొని, ఫ్రై చేసుకొని, ఇవేమంటారు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని దంచుకొని ఇవన్నీ చేసే వరకే నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేసిన అనమాట ఈ 2 పచ్చళ్ళు. ఇంకా నా స్టైల్లో ఇట్లా ఉంటుంది. మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఎంత బాగుంటుంది, అసలు చీకట్లో కనిపించట్లేదు. నేను కొంచెం పొద్దున్నప్పుడే పెట్టుకున్నా కానీ చీకటి అయిపోయింది. బాయ్ మరి. అలాగే శివ ఎస్ఎం మైండ్ బ్లాగ్స్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిత్యశ్రీ మంజు వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.